వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ప్రభుత్వ పరం కానున్న మెట్రో వచ్చే ఏడాది మార్చి చివరికల్లా హైదరాబాద్ మెట్రోను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోనుంది. ఈ మేరకు మెట్రోను అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు అధికారులకు స్పష్టం చేశారు. బదిలీ ప్రక్రియను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సజావుగా గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఎల్ఎన్టీ కీలక సిబ్బంది ప్రభుత్వ అధికారులతో సిఎస్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. బదిలీ ప్రక్రియ ప్రస్తుత ఒప్పందాలకు ఎలాంటి అవాంతరం కలిగించకూడదని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. మెట్రోను ప్రభుత్వానికి స్వాధీనం చేసే ప్రక్రియను 100 రోజుల్లో అప్పగించేలా ప్రణాళికను పటిష్టంగా అమలు చేయాలని చెప్పారు. ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న ఐడిబిఐ తుది నివేదికను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని సూచించారు. బదిలీకి పూర్తిగా సహకరించాలని ఎల్ఎన్టీని కోరారు. ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చాక మెట్రో కార్యకలాపాలు నిర్వహణపై తగిన ప్రణాళిక సిద్ధం చేయాలని మెట్రో రైల్ ఎండి సర్ఫరాజ్ అహ్మద్ ను ఆదేశించారు. కాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి హైదరాబాద్ లో 69.2 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ వ్యవస్థను ఎల్ఎన్టీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిర్వహణ లోపాలు, బ్యాంకుల రుణాల ఒత్తిడి కారణాలుగా చూపుతూ మెట్రోను ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు ఎల్ఎన్టీ ఒప్పందం కుదుర్చుకుంది.